హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో టేస్టీ పన్నీర్ రైస్ అండి. చాలా సింపుల్ అండ్ త్వరగా చేసుకునే ఈ పన్నీర్ రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పన్నీర్ రైస్ కోసం ముందుగా 2 గ్లాసులు రైస్ తీసుకుని నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసుకుని మళ్ళీ నీళ్లు పోసి రైస్ని నానబెట్టుకోవాలి. కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకొని చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద టమాటాని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్టు 6-7 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకొని ఫ్రై చేయాలి. కొత్తిమీర కాస్త ఎక్కువే పడుతుందండి దీంట్లో. ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మగ్గించాలి. టమాటాలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు ఒలిచి వేసి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. 200 గ్రాముల పన్నీర్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలపండి. ఇవన్నీ పన్నీర్కి పట్టేలా కలిపి పక్కన పెట్టుకోండి. పన్నీర్ అనేది చెదిరిపోకుండా టాస్ చేస్తూ కలుపుకుంటే బాగుంటుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేసి తీసి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు వేసి ఆ తర్వాత 1/2 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లి తరుగు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా పేస్ట్ ఉంది కదా, ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ టమాటా పేస్ట్ వేసి కలిపి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇదంతా బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసి ఒకసారి కలిపి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఉప్పుని చూసుకుని వేసుకోండి. మనం ఆల్రెడీ టమాటాలు ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాము, ఆ తర్వాత పన్నీర్లో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. నెక్స్ట్ ముందుగానే నానబెట్టుకున్న రైస్ని నీళ్లు లేకుండా వేసి రైస్ అంతా ఒకసారి కలిపి ఇప్పుడు వాటర్ పోసుకోండి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అంటే ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి ఒకసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ని ఆఫ్ చేయండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి, ఈజీగా ఇలా పన్నీర్ రైస్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలే కాదండి, అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలానే తిన్నా బాగుంటుంది, లేదా రైతాతో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రైస్ని లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది, మధ్యాహ్నం లంచ్లోకైనా కూడా చాలా బాగుంటుంది.
వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.